ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. షిరిడి పుణ్యభూమి పైన ఒక గొప్ప పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమ ఎంత గొప్పదంటే ఈ ముల్లోకాల్లో ఎక్కడా కూడా అటువంటి పరిశ్రమ కర్మాగారం ఎక్కడా ఉండదు. ఒక్క షిరిడిలో మాత్రమే ఉంటుంది. శ్రీ సాయిబాబా కొలువైనటువంటి ద్వారకామయిలో ఎప్పుడూ కూడా ఆ కర్మాగారంలో నిరంతరం ఆ ద్వారకామయి తల్లిని ఆశ్రయించినటువంటి బిడ్డల యొక్క కర్మలను ఆ కర్మాగారం కాలుస్తూనే ఉంటుంది. బాబా ధుని ఎందుకు ఎప్పుడూ కూడా ప్రజ్వలిస్తూ ఉంటుంది, అఖండంగా కూడా అది దాంట్లో మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ బిడ్డ అయితే ఆ మసీదు మెట్లు ఎక్కుతుందో ఎక్కినటువంటి బిడ్డల యొక్క కర్మ తీవ్రతను బట్టి ఆ ధునిలోని మంటలు ఎగుస్తూ ఉంటాయి. మీరు చూడండి, ఒక్కొక్కసారి మనం ద్వారకామాయికి వెళ్ళినప్పుడు మనం కింద మెట్టు మీద ఉన్నప్పుడు ధుని చాలా కొద్దిగా మనకు కనిపిస్తుంది. అట్లా 2 మెట్లు 3 మెట్లు ఎక్కగానే ఉన్నట్టుండి ఒకసారి ధుని మంట ఎగిసి పైకి వస్తుంది. అంటే ఆ క్యూలైన్లో ఉన్నటువంటి బిడ్డ యొక్క కర్మ తీవ్రత ఎక్కువగా ఉంటే ఆ కర్మను ఆ కర్మాగారం ధుని అనేటువంటి కర్మలు కాల్చేటువంటి ఆ కర్మాగారం తీసుకొని వారి కర్మలను పూర్తిగా అది ధ్వంసం చేస్తుంది. అందుకనే షిరిడీలో ఉన్నటువంటి ఆ కర్మలు కాల్చేటువంటి కర్మాగారం మరెక్కడా కూడా ఉండదు. అందుకనే బాబాను ఆశ్రయించేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు అధికమవుతుంది. బాబాయే చెప్పారు కదా, ఎవరైతే ఈ ద్వారకామయి తల్లిని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఈ ద్వారకామయి తల్లి ఒడిని చేరుకుంటారో వారికి కర్మల బాధ ఉండదు, కర్మల యొక్క తాపం ఆ తల్లి పూర్తిగా తగ్గిస్తుందని చెప్పి బాబా మెరికర్ను స్వయంగా కూర్చోబెట్టుకొని చెప్పినటువంటి మాట కదా. ఈ ద్వారకామయి బిడ్డలను ఆ సర్పము ఏమీ చెయ్యదు. అంటే దాని అర్థం ఏమిటంటే ద్వారకామయిని ఆశ్రయించినటువంటి బిడ్డలను ఆ కర్మతంత్రము ఏమీ చెయ్యలేదు. చివరకు ఆ కర్మతంత్రము నీరసించి నా ధునిలోకి రావాల్సిందే తప్ప ఈ తల్లిని ఆశ్రయించినటువంటి బిడ్డలను అది ఏమీ చెయ్యలేదు. ఎప్పుడూ కూడా ఈ తల్లి ఒడిలో ఉన్నటువంటి బిడ్డలు సురక్షితంగా ఉంటారనేటువంటి దాన్ని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. మనం బాబా యొక్క ప్రస్థానాన్ని చూస్తే ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వారి కర్మతంత్రంతో బాధపడుతూ ఏదో ఒక దాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, అసంతృప్తి జీవితంతో ఉన్నటువంటి వాళ్ళు, ఇబ్బందుల్లో కష్టాల్లో దుఃఖాల్లో ఉన్నటువంటి వారు. కొంతమందికి డబ్బు కోసం దుఃఖం, మరికొంతమందికి బిడ్డల కోసం దుఃఖం, మరికొంతమందికి సంతానలేమి దుఃఖం, ఇలా అనేక దుఃఖాలతో వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒకే ఒక కారణం, వారి యొక్క కర్మతంత్రమే కారణం. కాబట్టి అటువంటి కర్మలన్నింటినీ కూడా బాబా తీసివేసి మనకు గొప్ప అనుగ్రహాలను ఇస్తారు. ఆ రోజు ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మనము ద్వారకామయి మెట్లెక్కేటువంటి ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక కష్టంతోనే మనం ఆ మెట్లెక్కుతాం. ఏదో ఒక కష్టాన్ని మనం ఆ ద్వారకామయి తల్లికి చెప్పుకుంటాం. కొంతమందికి కొడుకుల కోసం కావచ్చు, కొంతమంది ఉద్యోగం కోసం కావచ్చు, కొంతమంది వ్యాపారం కోసం కావచ్చు. ఇవేవీ కోరికలు లేనటువంటి వారు కూడా ద్వారకామయి మెట్లు ఎక్కి బాబా నిన్ను చేరుకున్నాను, నిన్ను చేరుకున్న తర్వాత నాకు శాంతియుతమైనటువంటి జీవితం ఇవ్వు, నాకు ఈ ప్రపంచ సుఖాలు ఏమీ అవసరం లేదని ఆ మసీదు మెట్లు ఎక్కినటువంటి వాళ్ళకు కూడా ఆ ప్రశాంతమైనటువంటి జీవితం లేకుండా ఏ కోరిక లేకపోయినా సరే ఆ ప్రశాంతతను వారు పొందలేకపోతుంటే ఆ ప్రశాంతతను పొందడానికి అడ్డుపడుతున్నటువంటి కర్మలను కూడా ఆ ధునిమాయి దహించి వేస్తుంది. సద్గురువు యొక్క సాహచర్యము మనకు ఎంత మేలు చేస్తుందంటే ఈ ముల్లోకాలలో కూడా ఎవ్వరూ చేయలేనటువంటి మేలును ఒక సద్గురువు మాత్రమే చేస్తారు. సద్గురువు తన బిడ్డలను కర్మలు అంటుపెట్టుకొని ఉండడాన్ని అస్సలు సహించరు వారు. ఆ కర్మల యొక్క తీవ్రతను తగ్గించడానికి వారి చేత అనేక పనులను బాబా చేయిస్తారు. తన సద్భక్తుడి యొక్క కర్మను తీసివేయడానికి బాబా ఎటువంటి క్రతువు చేయడు, ఎటువంటి ఉపాయాలను భక్తులకు చెప్పరు. ఈరోజు మనం చూస్తాము, గ్రహస్థితి బాగాలేకపోతే 100 రెమెడీస్ చెప్తారు. బాబా ఎవ్వరికీ ఏ ఒక్క రెమెడీ కూడా చెప్పలేదు.
కేవలం వారి యొక్క కృపాదృష్టి చేత, వారి పట్ల ఉన్నటువంటి విశ్వాసం చేత తనను ఆశ్రయించినటువంటి ప్రతి బిడ్డకు కూడా ఆ కర్మలను తీసివేసి అనుగ్రహాన్ని ఇచ్చారు. మనందరం కూడా సచ్చరితలో రతన్జీ వాడియా నాందేడ్ సేట్ కథ చదువుకుంటాం. నాందేడ్ సేట్కు ఏమి తక్కువ? ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, కానీ లోపల మాత్రము తీవ్రమైనటువంటి వ్యధ. పుత్ర సంతానం లేదు, ఇన్ని భవనాలు, ఇంత ఆస్తి సంపాదించేం లాభము అని చెప్పి సేటు పైకి ఆనందంగా కనిపిస్తున్న అందరికీ లోపల మాత్రము తన బాధ వర్ణనాతీతమైనటువంటిది. అది ఎవ్వరూ కూడా తీర్చేటువంటిది కాదు. రతన్జీ వాడియా కర్మను అనుభవిస్తున్నటువంటి సమయంలో అతని పైన సద్గురువు యొక్క దయ కలిగింది. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, దాస్గన్ మహారాజ్ గారు అనేక సంవత్సరాలుగా రతన్జీ వాడియాతో స్నేహం ఉంది, కానీ ఎప్పుడూ కూడా రతన్జీ వాడియా దాస్గన్ మహారాజ్ ముందు తన బాధను వెళ్ళకక్కోలేదు. ఇక లాభం లేదని చెప్పి ఎవరితో చెప్పుకున్నా ఇది ఎవరు తీర్చేది కాదు, ఆర్చేది కాదు. సరే, దాస్గన్ మహారాజ్ చెవున పడేస్తే ఆయన ఏమైనా ఉపయోగం చెప్పకపోతాడా? ఎందుకంటే అంతకుముందే అనేక యాగాలు, హోమాలు అయిపోయాయి. చేయాల్సినవన్నీ చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. అసలు వచ్చినటువంటి వాళ్ళకి ఏదీ కూడా లేదనకుండా ఇచ్చేటువంటి మనస్తత్వం. అటువంటి తనకు ఈ వ్యధ ఎందుకు? ఇది ఎవరికీ చెప్పినా తీరనటువంటిదని చెప్పి దాస్గన్ మహారాజ్ గారు చెప్తారు. దాస్గన్ మహారాజ్ గారు ఒకే ఒక మాట చెప్తాడు, మీరు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో షిర్డీ వెళ్ళండి, బాబాను దర్శించుకోండి, తప్పకుండా మీ కర్మతంత్రాన్ని బాబా తప్పిస్తారు అని చెప్పి చెప్తారు. చెప్పిన తర్వాత రతన్జీ వాడియాకు బాబా పైన అచంచలమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. అంతకుముందు ఎప్పుడూ కూడా రతన్జీ వాడియా షిర్డీకి వెళ్ళలేదు, ఎప్పుడూ బాబాను దర్శించలేదు. కానీ రతన్జీ వాడియా చేసినటువంటి పుణ్యఫలం, బాబా దగ్గరికి వెళ్ళడానికి కూడా అతను చేసినటువంటి సత్కర్మ. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా ఏమంటాడు, దక్షిణ ఇవ్వబోతుంటే, 3 రూపాయల 14 అణాలు నాకు అందాయి, నీ దక్షిణలో, నువ్వు ఇద్దామనుకున్న దక్షిణలో మిగతాది ఇస్తే చాలు అని అంటాడు. ఎప్పుడు అది ఇచ్చాడు? షిరిడీకి రాకపూర్వము ఏ 6 నెలలు సంవత్సరం ముందో నాందేడ్లో సత్పురుషుడైనటువంటి మౌలీ సాహిబ్ను ఇంటికి పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆ రోజు మౌలీ సాహిబ్తో పాటు అనేక మందికి భోజనం ఏర్పాటు చేస్తాడు. ఆ భోజనానికి అయినటువంటి ఖర్చు, అంటే ఆ మహాత్ముడు నాందేడ్ సేట్ ఇంటికి వచ్చినటువంటి సమయంలో అయినటువంటి ఖర్చు సరిగ్గా 3 రూపాయల 14 అణాలు. అంటే రతన్జీ వాడియాను తన వద్దకు తెచ్చుకునేటువంటి అర్హతనివ్వడానికి ముందు అనేక సత్కార్యాలను బాబా చేయించాడు. ఈ జన్మలో తను సన్మార్గంలోనే ఉన్నాడు, సత్కార్యాలే చేస్తున్నాడు. కానీ క్రితం జన్మలో తను చేసినటువంటి అనేక కర్మల ఫలితంగా ఈ జన్మలో పుత్ర సంతానం లేదనేటువంటి శోకాన్ని సేట్ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ జన్మలో నాందేడ్ సేట్లో గొప్ప పరివర్తన కలిగింది. ఎటువంటి పరివర్తన? తనకు పుత్ర సంతానం లేదనేటువంటి మనోవేదన ఉన్నప్పటికీ కూడా తను చేయాల్సినటువంటి సత్కర్మలు ఆపలేదు. ఎవరు ఏ సహాయం కోరినా సహాయం చేసేటువంటి వాడు, మౌలా సాహెబ్ లాంటి వారిని ఇంటికి పిలిచి అటువంటి మహాత్ములను గౌరవించేటువంటి వారు. ఇన్ని అర్హతలు సాధించిన తర్వాత అప్పుడు బాబా తన వద్దకు పిలిపించుకొని ఏదైతే బలంగా పట్టుకొని ఆ నాందేడ్ సేట్ను పట్టుకొని ఉందో కర్మతంత్రము, ఆ కర్మతంత్రాన్ని ఒక్క వాక్కు చేత బాబా తీసేస్తారు. నాందేడ్ రతన్జీ వాడియా పూల బుట్టల్లో చక్కటి గులాబీలు, మల్లెపూల మాలలు, పండ్లు, ఫలాలు, మిఠాయిలు తీసుకొని బాబా ముందు పెడతారు. పెట్టి బాబా గలసీమను పూలతో అలంకరించి బాబా ముందు సాష్టాంగపడతారు. నాందేడ్ సేటు ఏమీ అడగడు, కేవలం బాబాను తీక్షణంగా చూస్తూ ఉంటే బాబా ఒకే ఒక మాట అంటాడు, ఇక నీ చెడు రోజులు తొలగిపోయాయి, ఇక నీకన్నీ కూడా సుదినాలే అంటాడు. అంటే నీ యొక్క కర్మతంత్రాన్ని నేను దహించి వేస్తున్నాను ఈ రోజుతోటి, ఇక నుండి రేపటి నుంచి నీకు మంచి రోజులు వస్తాయని అన్నాడు. దానికి నాందేడ్ సేటుకు లోపల నుంచి ఉద్వేదం ఆగక బాబా పాదాలపైన పడి, బాబా మీరు గొప్ప సత్పురుషులను విన్నాను, మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా రిక్తహస్తంతో వెనుదిరగరని చెప్పి నేను విన్నాను, అదే విశ్వాసంతో మీ వద్దకు వచ్చాను.
నాకు ఏదైతే మనోవేదన ఉందో ఆ మనోవేదనను మీరు తప్పక తీరుస్తారని చెప్పి నాకు తెలుసు. అది తీరుతుందనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో మీ పాదాలకు నమస్కరించి మీకు దక్షిణ సమర్పిస్తున్నానని చెప్పి దక్షిణ 5 రూపాయలు సమర్పించబోతే అప్పుడు బాబా అంటాడు, ఆల్రెడీ నాకు 3 రూపాయల 14 అణాలు నాకు వచ్చాయి, ఇక మిగతాది ఇస్తే చాలు అని అంటాడు. అది ప్రేమపూర్వకంగా బాబా పాదాల వద్ద పెట్టి నాందేడ్ సేట్ తిరిగి తన ఇంటికి బయలుదేరుతాడు. తర్వాత ఫలితం, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో యాగాలు చేశాడు, ఎన్నో దాన ధర్మాలు చేశాడు, పుత్ర సంతానం కలగట్లేదని చెప్పి పునర్వివాహాలు చేసుకున్నాడు. అయినా సరే కలగనటువంటి ఆ పుత్ర సంతానాన్ని బాబా కేవలం ఒక వాక్కు చేత ఆ సేట్ యొక్క కర్మలన్నీ తీసివేసి పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తారు. ఈరోజు మనం అనుకుంటాము, బాబా నాకు బిడ్డ అడగగానే ఇచ్చాడు, ఉద్యోగం అడగగానే ఇచ్చాడు, ఎన్నో ఏళ్ళుగా బాధపడుతున్నటువంటి రోగపీడను తగ్గించారు అని చెప్పి మనం అనుకుంటాం. అందుకోసం బాబా ఎంత పరిశ్రమిస్తారో మీకు తెలుసా? నీ యొక్క కర్మల తీవ్రతను తగ్గించడానికి బాబా నిరంతరం నీ గురించి ఆలోచిస్తాడు. ఎక్కడ కర్మ లొంగుతుందా, కర్మను ఎక్కడ బలహీనపరుస్తామా అనేటువంటి దాన్ని బాబా ఎప్పుడూ కూడా నిరంతరం నీ గురించి ఆలోచిస్తాడు. అలా ఆలోచించేటువంటి వారు, మన పైన అంత ప్రేమను చూపించేటువంటి వారు ఈ లోకంలో మరెవ్వరూ కూడా ఉండరు. మానవుడి యొక్క నైజం ఏంటంటే, ఒకడికి ఏదైనా లోపం ఉందంటే, ఎవరికి ఏదైనా బాధ ఉందంటే వాడి బాధను మరింతగా పెద్దగా చేసి చూపెడతాడు, మరింత కృంగిపోయేలాగా చేస్తారు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా మన యొక్క కర్మలను తీసివేయడం కానీ వాటి తీవ్రత సమయంలో మనతో కలిసి ఉండేటువంటి వారు అస్సలు ఎవ్వరూ ఉండరని చెప్పాలి. అందుకని ఈరోజు కలియుగంలో ఎక్కువ మంది జనావళి ఎందుకు సద్గురు వెంట ఉంటున్నారు, సద్గురు పాదాల వద్ద ఉంటున్నారంటే ఇందుకోసమే. ఇందులో 80-90% మంది ఈ సత్యాన్ని తెలియకపోయినా సరే బాబాను వీడకుండా ఉంటున్నారు. ఎవరైతే సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు బాబా యొక్క కృప, కరుణ, వారి యొక్క దయాగుణానికి పూర్తిగా వారికి శరణాగతులు అవుతున్నారు. సాధ్యమైనంత వరకు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా బాబా యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకోవాలి. బాబా మన కోసం, మన కర్మలను తీసివేయడం కోసం వారు నిరంతరం ఎంతగా శ్రమిస్తారు, వారికి మన పట్ల ఉన్నటువంటి బాధ్యతను తలుచుకొని ప్రతిరోజు కూడా మన మనస్సులను ఉప్పొంగింపజేసుకోవాలి. బాబా పైన ప్రేమను పెంపొందించుకోవాలి. అంత గొప్ప దయాస్వరూపమైనటువంటి బాబాను మనం పొందినందుకు నిత్యము కూడా మనము గర్వంతో ఉండాలి. కర్మతంత్రాన్ని తప్పించడానికి బాబా తన భక్తులను మృత్యుముఖం నుంచి కూడా బయటికి తీసుకొస్తాడు. ఇది ఆ రోజు ఈరోజు చాలామంది మనం అనుభవించినటువంటి వాళ్ళమే. అసలు అసాధ్యం మనం బ్రతకడం. అటువంటిది బాబా మనల్ని పునర్జన్మనిచ్చి బ్రతికిస్తారు. ఎందుకు? దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి? భగవంతుడు రాసినటువంటి విధిరాతను ఎవ్వరూ మార్చరంటారు కదా. అటువంటిది మరి సద్గురువు ఎందుకు తన భక్తుడి యొక్క ఆయువును పెంచుతాడు? ఎందుకంటే ఇక్కడ బాబా చూసేటువంటిది ఆ భక్తుడి యొక్క గుణగణాలు, ఆ భక్తుడి యొక్క సేవా నిరతి, ఆ భక్తుడికి సత్కార్యాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి, వీటన్నింటినీ కూడా బాబా చూస్తాడు. అటువంటి వారికి అపమృత్యువు ఉందని చెప్పి తెలిస్తే ఆ అపమృత్యువును తొలగించడానికి అనేక మార్గాలను బాబా అన్వేషిస్తారు. శ్రీగురు చరిత్రలో కూడా ఈ విషయం ఉంటుంది. శ్రీగురుడు ఒక చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికిస్తాడు. ఎందుకు మీరు చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించారు? బ్రహ్మరాతను చెడిపేటువంటి హక్కు మీకు ఎలా ఉంది? అలా చెడపొచ్చా అని చెప్పి శిష్యుడు అడుగుతాడు. అప్పుడు శ్రీగురుడు చెప్పినటువంటి సమాధానం, ఇతడు వచ్చేటువంటి జన్మలో సత్కార్యాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ జన్మలో కూడా సత్కార్యాలను చేస్తూ ఉన్నాడు. వచ్చే జన్మ తీసుకొని బుద్ధి ఎరిగి సత్కార్యాలను చేయాలనేటువంటి తలంపు వచ్చే నాటికి ఇంకా చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇటువంటి సత్కార్యాలు చేయాలనేటువంటి బుద్ధి కలిగినటువంటి వాడి జీవితాన్ని పొడిగిస్తే సమాజానికి కావలసినటువంటి ధర్మమైనటువంటి పనులను అతను నిర్వహిస్తాడు. అందుకోసమే
సత్కార్యాలను ధర్మకార్యాలను నిర్వర్తించడానికి తిరిగి ఈ జీవుడి యొక్క ఆయుష్ను నేను పెంచగలిగాను అని చెప్పి చెప్తారు. బాబా కూడా చాలామంది భక్తుల విషయాల్లో ఇదే విధంగా చేస్తారు. బూటీకి డేంగ్లే అనేటువంటి చాలా ప్రఖ్యాత జ్యోతిష్యుడు చెప్తాడు, నీకు ఈరోజు ప్రాణగండం ఉంది, ఇదే నీకు ఇంకా చివరి రోజు, ఇక నువ్వు బ్రతకడం కష్టం అని చెప్తాడు. దాంతో భయంతో భీతితో మృత్యువు పట్ల భయంతో పరిగెత్తుకుంటూ మసీదుకి వెళ్తాడు బూటి. వెళ్ళి ఒక మూలను కూర్చుంటే బాబా పిలిచి అడుగుతాడు, ఏమిటి ఈ నాన్న నీకు మరణ భయం ఉందని చెప్తున్నాడు కదా, మరణ గండం ఉందంటున్నాడు కదా, మరణం నీ వరకు ఎలా వస్తుందో నేను చూస్తాను, మృత్యువును నేను ఎలా ఆపుతానో చూడు అని అంటాడు. ఆ రోజు పాము కాటుకు బలి కావలసినటువంటి బూటి త్రుటిలో తప్పించుకొని బయటపడతాడు. ఎందుకు బూటి యొక్క కర్మతంత్రాన్ని, ఆయనకు సంభవించేటువంటి మృత్యువుని ఎందుకు తప్పించాడు? ఈరోజు మనమందరము కూడా ఒక చిన్న అవగాహన చేసుకుంటే అర్థమవుతుంది. ఆ తర్వాతనే కదా బూటితోటి బాబా వాడా నిర్మింపజేసుకున్నాడు. ఆ వాడాలో బాబా యొక్క దేహం సేద తీరుతుంది కదా. ఆ వాడా విషయంలో వివాదం తలెత్తితే బూటి ఈ వాడా పైన నాకు ఏ హక్కు లేదని చెప్పి ఇచ్చాడు కదా. మరి అంతటి సత్కార్యం చేసేటువంటి భక్తుడికి మధ్యలోనే మృత్యువు కబలిస్తే ఈ సత్కార్యాలన్నీ ఎవరు చేయాలి? నిజంగా బూటీకి ఆ రోజు మరణం సంభవిస్తే బాబా ప్రస్థానానికి సంబంధించి, బాబా మహాసమాధికి సంబంధించి అనేక ప్రశ్నలు ఉండేటివి కదా. బూటీ లాంటి ఉదార స్వభావుడు, సద్గురువు పట్ల అనన్యమైనటువంటి గౌరవం భక్తి శ్రద్ధ ఉన్నటువంటి వారు ఎవరుంటారు? ఎవరు ఆ రోజు లక్షల రూపాయలు వెచ్చించినటువంటి ఆస్తిని ధారాదత్తం చేస్తారు? ఎవరికి అంత గౌరవం ఉంటుంది బాబా పట్ల? బూటీ అవసరం ఇంకా ఉంది. బూటీ చేత అద్భుతమైనటువంటి వాడాను ఈరోజు కొన్ని లక్షల కోట్ల మందికి శాంతి సౌఖ్యాన్ని ఇస్తున్నటువంటి సమాధి మందిరం నిర్మించేటువంటి ధర్మకార్యం బూటీ చేయాల్సి ఉంది. అందుకోసమే బాబా బూటీ యొక్క అపమృత్యువును కూడా ఆపేస్తారు. అంటే ఎంత పెద్ద కర్మను బాబా తప్పించారో చూడండి. బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఈ జన్మలో ఇంకా మరిన్ని ఉత్తమమైనటువంటి సత్కార్యాలు చేయాలని చెప్పి ఎవరైతే సంకల్పిస్తారో వాళ్ళను బాబా అపమృత్యువు నుంచి కూడా, మృత్యు ముఖం నుంచి వారు తీసి బయటపడేస్తారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అడుగుతారు కదా, బాబా ఆరోగ్యాన్ని ఇయ్యు, ఆయుష్ని ఇయ్యు, ఇవన్నీ అడిగేటప్పుడు నీకు నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను బాబా కోసము లేకపోతే మిగతా ఇతరులకు పరోపకారం చేయడానికి ఏవైనా నేను సత్కార్యాలు ఇప్పటివరకు చేశానా? నేను బాబాను అడుగుతున్నాను, ఇంకా ఆయుష్ని బాబా, లేకపోతే సంపూర్ణ ఆరోగ్యాన్ని బాబా, ఇస్తే ఏం చేస్తావు? దానికి సమాధానం లేదు. అసలు ఈ ప్రశ్ననే మనం వేసుకోం. ఇస్తే ఏం చేస్తాం? బూటీకి ఇచ్చాడు, బూటీ ఏం చేశాడు? వాడా కట్టాడు, లక్షల రూపాయలు వెచ్చించాడు, ఏమాత్రం కూడా ధనం పైన కానీ భవనం పైన కానీ వ్యామోహం లేకుండా ఇది నాది కాదు అని చెప్పి సంస్థానాన్ని ధారాదత్తం చేశాడు. మరి నీకు నీ ఆయువును పెంచితే, నీ మృత్యువును తప్పిస్తే నువ్వు ఏమి చేస్తావు? ఏమి చేయాలనుకుంటున్నావు? బాబాను మనం చాలా ఈజీగా అడిగేస్తాం. బాబా ఈ ఆపదల నుంచి తప్పించు, బాబా నాకు రోగం వచ్చింది, ఆ రోగం ద్వారా త్వరగా మృత్యువు వచ్చేలాగుంది, మృత్యువు నుంచి తప్పించు. తప్పిస్తే ఏం చేస్తావు? నీలో ఒక సత్సంకల్పాలు ఉండాలి కదా. ఇంతకుముందు నువ్వు సత్కార్యాలు చేసి ఉండాలి. నీకు నీ ఆయువును పెంచితే, నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే తర్వాత నువ్వు ఏం చేస్తావు అనేటువంటి క్లారిటీ నీకు ఉండాలి కదా. ఆ రోజు భక్తులకు ఉండేది. బాబా కోసం పంచప్రాణాలు ఇవ్వాలనుకునేటువంటి వారు, బూటీ లాంటి వారు అవసరమైతే సర్వస్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బూటీ తన యొక్క అంతిమ సమయంలో బాబా తోడు లేకపోయేనే, బాబా ఉండి ఉంటే అంతిమ సమయంలో వారి పాదాల వద్ద నేను గడిపేటువంటి వాళ్ళని చెప్పి భావించేటువంటి వాడు. కానీ ఆ రోజు రాత్రి బాగా ఆలోచిస్తాడు. బాబా ఎక్కడికైనా సరే శ్యామాను పంపేటువంటి వాడు, శ్యామా నా ఇంటికి వస్తే బాబా వచ్చినట్టే అని చెప్పి ఉన్న ఫలంగా షిరిడి కబురు పెట్టి శ్యామాను పిలిపించి శ్యామా కాళ్ళను వెండి పళ్ళెంలో పెట్టి తానే స్వయంగా పాదాలను కడిగి ఆ నీటిని తీర్థంగా స్వీకరించి తన ఒంటిపైగా చల్లుకొని, ఇక నేను ఈ లోకం నుంచి వదిలి వెళ్ళిపోయినా నాకేమీ ఇబ్బంది లేదని చెప్పి
చాలా సంతోషంగా బూటి యొక్క చివరి క్షణాలు గడుస్తాయి. అంటే బాబా పట్ల ఎంత భక్తి విశ్వాసాలు, బాబాయనే ఎలా సర్వస్వంగా వారు భావించారు. బాబా కోసం నేను ఇంకేమైనా చేయగలుగుతానా, వారి ప్రతిష్టా గౌరవం పెంచడానికి ఒక్క వాడాయనా, దానికంటే ఇంకా ఏదో చేయాలని చెప్పి ఎప్పుడూ కూడా బూటి పరితపించేటువంటి వారు. అలా తపన పడేటువంటి వాళ్ళంటే బాబాకి ఇష్టం. అందుకనే వారిని మృత్యుముఖం నుంచి కూడా బయటికి తీసుకొచ్చాడు. అంత పెద్ద కర్మను తీసివేయడము ఈ సృష్టికి కారకుడైనటువంటి ఒక్క ఈశ్వరుడి వల్లనే అవుతుంది. బాబా సాయీశ్వరుడు. ఈరోజు కార్తీక మాసంలో ఉన్నాం. బాబా పూర్తిగా ఈశ్వర అంశ ఎలా ఉంటుందో వారి యొక్క ప్రస్థానం అంతా కూడా అలానే ఉంటుంది. వారి యొక్క నివాసము, వారి యొక్క నడవడి, వారి జీవన విధానము, వారు కర్మలను తప్పించేటువంటి క్రమము, ఇదంతా కూడా ఈశ్వర అంశలాగానే మనకు కనిపిస్తుంది. ఆ సాయీశ్వరుడి యొక్క కృప ఎప్పుడూ కూడా మన పైన ఉండాలి. అందుకనే కార్తీక మాసంలో ఏదో ఒక మంచి పుణ్యకార్యం మనం చేయాలి. అటువంటి పుణ్యకార్యమే సాయీశ్వరుడైనటువంటి, ఎందుకంటే ఈరోజు చాలామందికి ఈశ్వరుడి పైన భక్తి ఉంటుంది, బాబా పైన శ్రద్ధ ఉంటుంది. వీరిద్దరూ ఒకటే, వేరు కాదు. అందుకనే కార్తీక మాసంలో సాయి టీవీ ఆధ్వర్యంలో శివకేశవులకు సాయికి ఏమాత్రం కూడా భేదం లేదు, ఈ త్రిమూర్తి స్వరూపాలు ఒకటే అనేటువంటి దాంతో శ్రీ సాయి సత్యవ్రతాన్ని మనం చేసుకుంటాం. శ్రీ సాయి సత్యవ్రతము మన కర్మల యొక్క తీవ్రత తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎవరి అవసరమైతే పుణ్యకార్యాలు చేయడానికి ఇంకా ఈ భూమిపైన వారు జీవించి ఉండాలో అటువంటి వారి కోసం బాబా ఎంత తప్పిస్తారంటే, రామచంద్ర పాటిల్కు జబ్బు చేస్తుంది. జబ్బు చేసి ఇక తనకు మరణం సంభవించిందని చెప్పి బాబాను వేడుకుంటాడు. బాబా, నేను ఇంకా ఈ రోగంతో నేను భరించలేను, పోరాడలేను, నాకు మరణాన్ని ప్రసాదించేయి అంటాడు. లేదు రామచంద్ర, నీ మరణం తప్పిపోయింది, నీ మరణాన్ని తప్పించేశాను, నీకేమీ ప్రమాదం లేదని అంటాడు. ఎందుకు రామచంద్ర యొక్క మరణాన్ని తప్పించాడు? ఎందుకోసమంటే మహాసమాధి సమయంలో బాబా దేహాన్ని ఎక్కడ ఉంచాలనేటువంటి వివాదం తలెత్తినప్పుడు తెగువతో రామచంద్ర పాటిల్ ఎలా పోరాడారు. మరి రామచంద్ర పాటిల్ కర్మతంత్రం చేత 2 సంవత్సరాల ముందే వెళ్ళిపోతే, చనిపోతే మరి అక్కడ నిలబడి పోరాడేటువంటి వాళ్ళు ఎవరు? అంత గొప్ప సత్కార్యంలో తెగింపు చూపేటువంటి వారెవరు? అందుకోసం బాబా రామచంద్ర పాటిల్ యొక్క మృత్యు అనేటువంటి కర్మతంత్రాన్ని తప్పించి వేశారు. అదేవిధంగా శ్యామ పాముకాటుతోటి చనిపోవాల్సినటువంటి వాడు. అటువంటి శ్యామను కేవలం ఒక వాక్కు చేత ఎలా ఆ మృత్యువు నుంచి బయటపడేశాడు. కిందికి దిగి వెళ్ళిపో అనేటువంటి ఒక్క శాసనం ద్వారా శ్యామ యొక్క విషాన్ని దింపివేశాడే బాబా. బాబా మహాసమాధి తర్వాత శ్యామ పాత్ర చాలా కీలకమైనటువంటిది. బాబా మహాసమాధి తర్వాత షిరిడీకి వచ్చేటువంటి భక్తులకు శ్యామ బాబా గురించి చెప్తుంటే కళ్ళ ముందు బాబా యొక్క దృశ్యం, వారి లీలలు కదలాడేటట. ఎందుకంటే అంత ఆర్తితో బాబా గురించి చెప్తూ ధారగా కన్నీరు కారిపోయేదట శ్యామకు. శ్యామ అవసరం ఇంకా ఉంది, శ్యామచే సత్కార్యాలు చేయించదలుచుకున్నాడు. అంతేకాదు శ్యామను బ్రతికించడం మాత్రమే కాదు, శ్యామకు ఎంత గొప్ప అవకాశాన్ని, ఎంత గొప్ప ఉన్నతిని ఇచ్చాడు. గయాలో ధ్వజారోహణం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అటువంటి అరుదైనటువంటి అవకాశాలను కూడా బాబా శ్యామకి ఇచ్చాడు. ఎవరికైతే సద్గురు మార్గంలో సత్కార్యాలు చేయాలనేటువంటి తపన ఉంటుందో అటువంటి వారి యొక్క కర్మను బాబా చాలా సునాయాసంగా తీసేస్తాడు. చెప్పుకుంటాడు, అవసరమైతే ఈశ్వరుడికి సమాధానం చెప్పుకుంటాడు. నా బిడ్డ ఇంకా కొన్ని రోజులుంటే ఈ లోక కళ్యాణార్థానికి ఉపయోగపడతాడు వాడు అని చెప్పి ఈశ్వరుణ్ణి కన్విన్స్ చేసి తన బిడ్డను సురక్షితంగా ఉంచుకోగలుగుతాడు. ఎవరైతే సత్కార్యాలు చేయాలనేటువంటి సంకల్పం ఉంటుందో వాళ్ళందరి కర్మలను బాబా చాలా సునాయాసంగా తీసేస్తారు. ఈరోజు చాలామంది చెప్తూ ఉంటారు, మాకు పెద్ద ప్రమాదం జరిగిందండి, కారు 4 పల్టీలు కొట్టింది, కానీ మాకెవ్వరికీ ఏమీ కాలేదు, బాబా మమ్మల్ని రక్షించాడు అండి అని అంటారు. ఎస్, బాబా రక్షించాడు. ఎందుకంటే
నువ్వు అంతో ఇంతో పుణ్యం చేశావు కాబట్టి ఆ పుణ్యఫలం చేత నీ కర్మను తీసేశాడు. మరి నువ్వు చనిపోవలసినటువంటి దానివి బాబా బ్రతికించాడు కదా, దానికి ప్రతిఫలంగా నువ్వు ఏమి చేయాలి? ఏ సత్కార్యాన్ని నువ్వు తలకెత్తుకుంటావు? ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరికైతే మృత్యువు తప్పిపోతుందో, ఎవరైతే పీకల్లోతు కష్టాల్లో ఉన్నటువంటి వారు మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి వచ్చారు, ఎందుకు బాబా నీ కర్మతంత్రాన్ని తురించివేశారంటే, నా బిడ్డ మరిన్ని సత్కార్యాలు చేస్తుంది, సత్సంకల్పాలు చేస్తుంది, దానివల్ల అందరికీ ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి బాబా ఆశిస్తాడు. మరి బాబా ఆశించినటువంటి దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా, సత్కార్యాల్లో మనం భాగస్వాములం అవుతున్నామా లేదా అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి కార్తీక మాసంలోకి వచ్చేసాం. కార్తీక మాసము ప్రతిరోజు కూడా పండగే. ప్రతి ఇల్లు కూడా ఒక కోవెలలాగా ముస్తాబవుతుంది. కార్తీక మాసానికి ఒక రోజు ముందు ఆశ్వేజ అమావాస్య రోజు మనం దీపోత్సవాన్ని జరుపుకొని కార్తీక మాసానికి నూతన కాంతులతోటి స్వాగతం పలుకుతాం. అంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం చేసేటువంటి ప్రతి పుణ్యకార్యం కూడా మనకు సత్ఫలితాలను ఇస్తుంది. కార్తీక మాసం అనగానే ప్రతిరోజు ఏదో ఒక విశేషం. ఈ 30 రోజులు కూడా 30 ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉంటాయి. ఈరోజు మనకు పెరిగినటువంటి యాంత్రిక జీవనం, ఉద్యోగాలు, ఇతరత్రా వ్యాపకాలు, అనారోగ్యాలు, వీటి చేత మనం ఎవ్వరము కూడా పరిపూర్ణంగా కార్తీక మాసాన్ని ఆస్వాదించలేము. ఎందుకంటే కార్తీక మాసంలో పాడ్యమిని బలిపాడ్యం అంటారు. ఆ రోజు పెద్ద ఎత్తున దీపోత్సవాలు చేస్తారు, గోవర్ధని పూజ చేస్తారు, నూతన వస్త్రాలను ధరిస్తారు. ఇవన్నీ కూడా బలిపాడ్యం రోజు చేయాలి. కానీ ఈరోజు మనము వీటన్నింటినీ కూడా పాటించేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అదేవిధంగా కార్తీక మాస విదియ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. భగనీ అస్తభోజనం అంటే సోదరి ఇంటికి వెళ్ళి సోదరి ఇంట్లో భోజనం చేయడం. యముడు యమున ఇద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళు. కార్తీక విదియ రోజు యముడు సోదరి ఇంటికి భోజనానికి వస్తాడు. భోజనానికి వచ్చినటువంటి యముడు ఆమె ఆతిథ్యానికి ఎంతో పరవశించి ఏదైనా కోరిక కోరుకో అంటారు. ఏ స్త్రీ అయినా ఏం కోరుకుంటుంది? తన కుటుంబము అపమృత్యువు పాలు కాకూడదని, యముడి బాధ ఉండకూడదని చెప్పి కోరుకుంటారు. అలాగే యమున తన అన్నైనటువంటి యముణ్ణి నాకు యమబాధ లేకుండా చూడు అని అంటుంది. దానికి యముడు తదాస్తు అంటారు. అంటే ఎవరైతే కార్తీక మాసంలో భగనీ అస్తభోజనం అంటే సోదరి చేతి వంట తింటారో వారికి అపమృత్యువు తప్పుతుందని చెప్పి అని అంటారు. ఇట్లా ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం కార్తీక మాసంలో ఉంటుంది. ఆ తర్వాతి రోజు కార్తీక శుద్ధ చవితి. నాగుల చవితి రోజు పుట్టలో పాము పేసి నాగేంద్రుణ్ణి పూజించుకుంటాం. ఎవరైతే నాగేంద్రుడికి ఆ రోజు పాలు పోస్తారో వారికి సంతాన యోగం కలుగుతుందని చెప్పానంటారు. ఇట్లా ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంటుంది. అయితే ఈరోజు మనం ఇవన్నీ కూడా చేయగలుగుతామా? అందుకనే బాబా మనందరికీ కూడా వీటన్నింటి యొక్క పుణ్యాన్ని, ఆ ఫలితాన్ని ఇవ్వడానికి బాబా కార్తీక మాసంలో వారు నారాయణ స్వరూపుడిగా సాయి సత్యవ్రతాన్ని చేయించుకుంటారు. కార్తీక మాసంలో అన్ని కార్యాల్లో చేసినటువంటి ఫలితము ఒక్క సాయి సత్యవ్రతం ద్వారా మనకు అందుతుంది. అందుకోసమే సాయి టీవీ గత 9 సంవత్సరాలుగా కార్తీక మాసంలో సాయి సత్యవ్రతాన్ని ఎంతో వైభవంగా జరిపిస్తుంది. ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలామందికి సంతానం కలిగింది, అపమృత్యువు పోయింది, ఆరోగ్యాలు బాగుపడ్డాయి. అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి విశేష దినాల్లో మనం చేసేటువంటి విశేష పూజల ద్వారా ఏ అనుగ్రహం అయితే శివకేశవుల నుంచి లభిస్తుందో ఆ అనుగ్రహం మనకు శ్రీ సాయి సత్యవ్రతం ద్వారా
లభిస్తుంది. అందుకోసమే ఈ కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజు, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు 2 రోజులు కూడా విశేషమైనటువంటి పర్వదినాల్లో, విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి భీమాశంకరంలో ఈ సత్యవ్రతం నిర్వహించబడుతుంది. ఆ తర్వాత కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు భీమాజీ పాటిల్ గృహం ఎవరైతే ఈ సత్యవ్రతాన్ని ఆరంభించారో వారి గృహంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. కార్తీక మాసంలో మనం పుణ్యకార్యాల కోసం పుణ్యతీర్థాలను సందర్శించడానికి కొంతమంది వేల లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అంత ధనాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం లేకుండా కేవలం 1116తో మనము 2 రోజులు కూడా మీ గోత్రనామాలతోటి మీ కుటుంబం పేరు మీద శ్రీ సాయి సత్యవ్రతం నిర్వహించబడుతుంది. దీంట్లో మీరందరూ కూడా పాల్గొని, కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి శ్రీ సాయి సత్యవ్రతంలో పాల్గొని కార్తీక మాసం అంతా కూడా చేసేటువంటి పుణ్యకార్యాల ఫలితాన్ని ఈ ఒక్క వ్రతం ద్వారా మనం పొందవచ్చు. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్.